అందరిలో ఉండేది ఒకే రక్తమైనా, అందరినీ సృష్టించింది ఒకే దైవమైనా. అందరిలో ఉండేది ఒకే రక్తమైనా, అందరినీ సృష్టించింది ఒకే దైవమైనా. కులం పేరుతో మతం ముసుగులో జ్ఞానమున్న మనిషినే సమాధి చేశారే, సమాధి చేశారే. మారలేదులే ఈ కాలం, మారలేదులే ఈ లోకం. వేణు ఎంతగానో ప్రేమించిన సాధనను కులం పేరుతో వేరు చేసి తమ కులపు అమ్మాయిని పెళ్లి చేసుకునేటట్టుగా బావ ఒప్పిస్తాడు. వేణు కూడా తన భవిష్యత్తు చదివే ముఖ్యంగా భావించి గతిలేని పరిస్థితిలో ఆ కులపు అమ్మాయిని వెళ్ళి చూసిరమ్మని అక్క బావకు చెప్పుతాడు. తరువాత వేణు ఒంటరి పోరాటం ముగిసిపోయింది. మానసికంగా శారీరకంగా ఓడిపోయాడు. తన ప్రణయ సామ్రాజ్యం బావ వల్ల కూలిపోయింది. వేణు బావ మాటకు బందీ అయ్యాడు. అతని హృదయరాణి సాధన జీవన సమాధిగా మారిపోయింది. ఆ యుద్ధం వేణు జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. మొన్నటి నమ్మకాలు, స్వప్నాలు రణరంగంలో శిథిలాలుగా మారిపోయాయి. తన బాల్యం నుండి నిర్మించుకున్న కమ్మని మేడలు ఒక్క దెబ్బకు కూలిపోయాయి. అందమైన ఆదర్శాలు అంతరిక్షంలోనే అదృశ్యమయ్యాయి. అతని ఆశల సకల సంపదలను యుద్ధం ధ్వంసం చేసింది. హృదయాన్ని శూన్యం చేసింది. అతని మనస్సు నిండా యుద్ధపు గాయాల మరకలే కనిపిస్తున్నాయి. అటువంటి గాఢాంధకారంలో కూడా ఆరిపోకుండా మినుకుమని ఒకే ఒక్క చిరు ఆశ, బాగా చదువుకోవాలి, తండ్రి కోరికను నెరవేర్చాలి, దానికోసం శూన్యంలోంచి వెలుగువైపు మెల్లమెల్లగా అడుగులు వేయాలి. ఎవరి సహాయ సహకారాలను ఆశించక తనంత తానే నిటారుగా నిలబడాలి, స్వతంత్రంగా నడవాలి. దేని గురించి అతిగా స్పందించకూడదు, ఆలోచించకూడదు, ఆశలను పెంచుకోకూడదు, మమకారాలను పంచుకోకూడదు. ఈ నిర్ణయాలు తప్ప అతనిలో ఏది మిగలలేదు. అక్క బావలు వెళ్ళిపోయారు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. మర్నాటి ఉదయం వేణు ఒంటరిగానే హైదరాబాద్కు వెళ్ళాడు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రెస్లో అప్లికేషన్ ఫారం తీసుకొని ఆర్ట్స్ కాలేజీ కౌంటర్లో దాన్ని ఇచ్చివేసి ఊపిరి పీల్చుకున్నాడు. ఇక పరీక్షలు రాయడమే తన వంతు అనుకున్నాడు. తర్వాత కోఠీలో జనరల్ సైన్స్ అంటే భౌతిక, జంతు, వృక్ష శాస్త్రాలకు బదులుగా డొమెస్టిక్ సైన్స్ అంటే గృహ నిర్వహణ శాస్త్ర పుస్తకాన్ని తీసుకున్నాడు. అది అతనికి బాగా నచ్చింది. వ్యాధులకు కారణాలు, నివారణోపాయాలు, పిల్లలను పెంచి పోషించే తీరుతెనులు మొదలైన అంశాలు ప్రతి గృహిణికి తప్పనిసరిగా అవసరమని వేణుకు అనిపించింది. రాత్రి వరకు వేణు తిరిగి ఇంటికి వచ్చాడు. మళ్ళీ యథాతథంగా తెల్లవారింది. సూర్యుడు తూర్పు కొండ నుండి దిగి వచ్చాడు. శూన్యమైన హృదయంతోనే వేణు దినచర్య సాగుతున్నది. ఆ రోజు మధ్యాహ్నం అక్కయ్య వనజ వచ్చింది. వేణు హృదయ స్పందన హెచ్చింది. అమ్మాయి ఒప్పుకోలేదనో లేక నచ్చలేదనో తీయని వార్త తనకు వినిపిస్తుందన్న ఆశ హనుమంతుని తోకవలె పెరిగిపోయింది. భయాన్ని ఆనందం అణగదొక్కింది. తాను వెంటనే అక్కయ్య దగ్గరకు పోవాలా వద్దా అన్న సందేహం కలిగింది. అనుకూలమైతే ఉక్కిరిబిక్కిరైపోతాడు, కాకపోతే గుండె గాయమై కృంగిపోతుంది. రెండవ దాన్ని భరించే శక్తి తనలో లేదు. మరి అందువల్లనే ఆగిపోయాడు. ఆలోచించకుండా నిశ్చలంగా ఉండిపోయాడు. అయినా తనకు మంచి వార్తలు ఉన్నాయా, మంచి రోజులు వస్తాయా అన్న నిస్పృహ ఎంతగా కృంగదీస్తుందో వేణుకు అర్థమైంది. అదే సమయంలో వనజ బంగ్లాపైకి తాను రానే వచ్చింది. వేణు వేణు అంటూ పిలిచింది. ఆ పిలుపులో ఆనందపు స్వరాలు వినిపిస్తున్నాయి. అంటే బావ నిర్ణయానికి అనుకూలంగా వినిపించే వార్త అని వేణు గ్రహించాడు. సాధన దూరమైన తర్వాత ఏ వార్త అయినా వేణు చెవులకు ఒక్కటిగానే వినిపిస్తున్నది. అతని జీవనాడుల చలనంలో ఏ మార్పు కనిపించడం లేదు. అందుకే మామూలుగా పలికాడు. అమ్మాయి బాగానే ఉంటుంది, ఒంటరిగా తీసుకుని పోయి తన ఇష్టాన్ని మనస్ఫూర్తిగా చెప్పమన్నాను. తర్వాత వచ్చే కష్టాల గురించి బాధపడవద్దన్నాను. సరేనంది. అంతేకాదు ఆ అమ్మాయికి చదువు అంటే చాలా ఇష్టమట. పరిస్థితులు బాగుండకపోవడం వలన 2వ తరగతి వరకు చదువుకుందట. ఆ ఊర్లో అందరికన్నా ఈ అమ్మాయే బాగా చదువుతుందట. అందరికీ ఉత్తరాలు చదివి పెట్టడం, రాసి పెట్టడం ఈ అమ్మాయే చేస్తుందట.
అక్కయ్య వనజ అమ్మాయి గురించి చెబుతూనే ఉంది. కానీ వేణు అన్యమనస్కంగా వింటున్నాడు. కథ చెప్తే చిన్నపిల్లలు కొట్టినట్లు వేణు కూడా కంఠస్వరాన్ని పలికిస్తున్నాడు. వేణు ప్రవర్తనకు గల కారణం వనజకు తెలుసు. ఆమె పరిస్థితి అడకత్తెరలో పూక చెక్కవలాడి అయిపోయింది. ఒకవైపు రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు, మరోవైపు తనకు మాంగళ్యాన్ని ప్రసాదించిన భర్త. సోదరుని వలన తనకు అంతగా ప్రయోజనం లేదు, కానీ భర్త సహాయం జీవితాంతం కావాలి. కష్టసుఖాలను పంచుకుంటాడు, తన కష్టార్జితంతో పోషిస్తాడు, కన్నీళ్లను తుడుస్తాడు, ప్రేమగా లాలిస్తాడు. కనుక భర్త వైపే భార్య అన్న సూత్రాన్ని వనజ అనుసరించింది. వేణు ఒకే ఒక్క మాట మాట్లాడాడు. అంతా బాగుంది, కానీ ఆ అమ్మాయి కష్టాలకు కన్నీళ్లకు మీరే బాధ్యత వహించాలి. ఆమె సమస్యలను మీరే పరిష్కరించాలి. నాకే సంబంధము ఉండదు అన్నాడు బాధగా, నిక్కచ్చిగా. ఆ తర్వాత ఎవరూ మాట్లాడలేదు. వనజలో ఒక పక్క భయం కదిలిస్తూనే ఉంది. వేణు మనసు మాత్రం శూన్యంతో నిండిపోయింది. వనజ వెళ్ళిపోయింది. వేణు గుండె బరువెక్కింది. నిలబడలేకపోయాడు. తన గదిలోనికి పోయి నవారు మంచంపై పడుకున్నాడు. తెరలుగా దుఃఖం పొరలి వస్తున్నది. అది ఆగని దుఃఖం, కట్టలు తెంచుకొని ప్రవహించే దుఃఖం, గుండె కరిగి వేడి కన్నీరై కనుకొనుకుల్లోంచి జారిన దుఃఖం, సాధన స్వప్నాలను ముంచెత్తి నేలమట్టం చేసిన దుఃఖం, తీయని జీవితాన్ని ఒక్క క్షణంలో చేదుమయం చేసిన దుఃఖం. అంతా దుఃఖమయంగా తోచింది. 2 కన్నులనే గిన్నెల్లో నిండిన కన్నీరు చుక్కలు చుక్కలుగా చెక్కిళ్ళ నుండి జారి తలగడను తడుపుతున్నాయి. అతని కన్నీళ్లను తుడిచి ఓదార్చేవారెవ్వరూ లేరు. ఒంటరి వాడైపోయాడు. అందరికీ దూరంగా ఉండిపోయాడు. అతనికి ఇప్పుడు సాధన లేదు, ఊహ ప్రేయసి శారద లేదు. అందరూ ఒక్కొక్కరే దూరమైపోతున్నారు. 18 వసంతాల జీవితం ముగిసిపోయింది. 2వ భావగప్పు జీవన ప్రాంగణంలో అడుగు పెడుతున్నాడు. మనిషికి పేరు ప్రఖ్యాతులు తెచ్చేది, ఆశలు ఆశయాలు సాధింపబడేది ఈ జీవనయానంలోనే. ఇది ఆకాశపు నడక కాదు. భూమిపైననే జారి పడకుండా, తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తగా అడుగులు వేయవలసిన జీవితం ఇది. కుటుంబం, భార్యాబిడ్డలు, బంధువులు, తోబుట్టువులు, ఆదాయ వ్యయాలు, అప్పుల బాధలు అన్నీ మనిషి చుట్టూ వలయాలుగా ఏర్పడి పరిభ్రమిస్తాయి, బాధిస్తాయి, ప్రశ్నిస్తాయి, పరివశింపజేస్తాయి. మనిషిని బతికించడానికి బంధాలను బిగిస్తాయి. సాలెగూడులోని కీటకం వల్ల తన శక్తినంతా సంసారం అనే సాలెపురుగుకు అర్పించి ఆహుతైపోవాలి. ఇది తప్పని జీవితం, తప్పించుకొని అవకాశం లేని మార్గం. వేణు ఈ జీవితానికి భయపడడు, వెనుకడుగు వేయడు. అందుకు అతడు సిద్ధం కాలేదన్నదే అతని బాధ. కుటుంబాన్ని పోషించడం అంటే ఆర్థికంగా అతడు స్వతంత్రుడు కావాలి. ఆ అవకాశం వేణుకింకా సుదీర్ఘమైనది. అప్పటి వరకు వివాహ బంధం కూడదంటే బావ వంటి పెద్దలు వినరు. తన కష్టాలు తనవి కానీ బావకు సంబంధించినవి కావు కదా అనిపించింది వేణుకు. కానీ ఇలా నిరాశలో మునిగిపోవడం వలన గతంలో చేసిన తప్పులు ఒప్పులై తిరిగి వస్తాయా? పోగొట్టుకున్నవి తిరిగి చేతికి అందుతాయా? చెట్టుకు పూసిన పువ్వులని కాయలుగా మారవు. వాటిలో కొన్ని మాత్రమే పళ్ళుగా పరిపక్వమవుతాయి. అంత మాత్రాన చెట్టు నిరాశపడుతుందా? తన్ను తాను కృషింప చేసుకుంటుందా? మళ్ళీ తనకు అనుకూలమైన ఋతువు వస్తుంది, చిగురులు తొడుగుతుంది, పూల గుత్తులను ధరిస్తుంది, ఫలాలను భరిస్తుంది. అట్లాగే మనిషి జీవితంలో కూడా లెక్కలేనన్ని ఆశలు విరబూస్తాయి, మరుక్షణంలో రాలిపోతాయి. కొన్ని మాత్రమే దృఢంగా నిలబడాలనే విజయాలనే ఫలాలను పొందుతాయి, లోకానికి అందుతాయి, ప్రశంసలను పొందుతాయి. పండు తీయదనాన్ని బట్టి వృక్షానికి పేరు వచ్చినట్లే మనిషి మంచితనాన్ని బట్టి అతనికి పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. అందుకోసం అతడు తప్పించాలి, అటువైపు ప్రయాణించాలి. అందుకే మనిషి తప్పక జీవించాలి. ఈ ఆలోచనలు వేణు మనస్సులోని వేదనను తాత్కాలికంగా తొలగించాయి, ఆత్మవిశ్వాసాన్ని, ఉత్తేజాన్ని కలిగించాయి. లేచి కూర్చున్నాడు. బంగ్లా కిందికి దిగి వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసిపోయాడు. కాలం కదులుతూనే ఉంది. 2 రోజుల తర్వాత వేణు బావలిద్దరూ, చిన్నాన్న భూపతి రెడ్డి, కులం అమ్మాయి ఊరికి వెళ్ళి పెళ్లి పత్రికను రాయించుకొని వచ్చారు. వేణు అంధుడు కనుక వరకట్నం ప్రసక్తి లేదు. అది సంస్కారవంతమై సమాజానికి ఆదర్శమవుతుందా అంటే కాదనే చెప్పాలి. చూపు లేనివాడు కనుక పిల్లనెవ్వరూ ఇవ్వరు కనుక బావగారే కష్టపడి ఈ ఒక సంబంధాన్ని చూసి అమ్మాయి చేత తల్లిదండ్రుల చేత ఒప్పించి వేణు పెళ్ళి కుదుర్చారని ఊరంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ
అంతర్గతమైన సమస్యలు, సంక్షోభాలు, అధికారాలు, అణిచివేతలు ఎవ్వరికీ తెలియకుండా చీకటి కోణాలలోనే చిక్కుబడిపోతాయి. 180 మంది స్త్రీల జీవితాలే అంత. కట్నం లేకపోయినా రెడ్డి కుల అమ్మాయికి తర్వాత వచ్చే కోడళ్ళకి ఎంత బంగారం పెడితే అంత బంగారం మొదటి కోడలు అంటే వేణు కాబోయే సహచరికి పెడతాం. కనీసం 10 తులాల బంగారమైన ఈ అమ్మాయికి పెట్టాలన్నది కాగితంపై రాయని మాటల ఒప్పందం. దానికి సంపూర్ణమైన అధికారం, హక్కులు ఉన్నాయో లేవో కాలానికే తెలియాలి. అమ్మాయి వారు ఏమీ ఇవ్వడం లేదు కనుక ఇంత పెట్టమని అడిగే అధికారం కూడా లేదు. అందువల్ల బావ మాటే చిట్ట చివరి శాసనం. వేణు నిమిత్త మాత్రుడే, కీలుబొమ్మ మాత్రమే. సర్వాధికారి బావ మాత్రమే. కూచనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో 29 మే 1970న పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. అక్కడ పెళ్లి జరగాలన్న వేణు ఒకే ఒక్క కోరికను మన్నించి అతనికి గొప్ప సహాయం చేశామని సంతోషాన్ని ప్రకటించుకున్నారు. అంతా వేణు అనుకున్నట్లే జరుగుతున్నది అని 10 మందికి చెప్పుకున్నారు. జీవిత నౌక బావ నిర్ణయం అనే తుఫానుకు ఎక్కడెక్కడుకో కొట్టుకుపోయింది. తన ఊహకందని తీరానికి చేరుకుంది. గమ్యం పూర్తిగా మారిపోయింది. సాధన సాహచర్యం కోసం తహతహలాడి 2 వసంతాలు ప్రయాణించి చివరకు మరో అపరిచిత అమ్మాయి సహచర్యాన్ని చేరుకున్నాడు. మనిషి బ్రతుకు వృధా కాకూడదు. దానికి ఒక పరమార్థం ఉంటుంది, సామాజిక ప్రయోజనం ఉంటుంది. దాన్ని సాధించాలి, గుర్తింపు పొందాలి. అది వేణు చిరకాల వాంఛ. దానికోసం నిరంతరం అన్వేషిస్తాడు, ఆలోచిస్తాడు. కొన్ని ఫలిస్తాయి, మరికొన్ని వికటిస్తాయి. అంత మాత్రాన తనవన్నీ అపజయాలని భయపడే మనస్తత్వం కాదు వేణుది. పెళ్లి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. బియ్యం, పప్పులు వంటివి పని వాళ్ళతో శుభ్రం చేయిస్తున్నారు. ఎటు చూసినా సందడిగా ఉంది. ఇల్లంతా బూజు, బాబిరి, బల్లెపాతర అంటే సాలెపురుగు అల్లుకున్న గూళ్ళన్నమాట. వాటిని దులిపి శుభ్రం చేస్తున్నారు. ఆ ఇల్లు కొత్త కళను సంతరించుకుంటున్నది. పొగచూరిన ఇల్లు సున్నపు పూతతో తెల్లగా మెరుస్తున్నది. ఇంటి గుంజలు, మొగరాలంటే ఇంటి పైకప్పుకు ఆధారమైన కర్ర స్తంభాలన్నమాట. వాటిని కడిగి జాజును పూతగా పూస్తున్నారు. తలుపులకు, చౌకట్లకు సరళమ్మకు నచ్చిన రసాయనిక రంగులు వేయిస్తున్నది. వాటికి గడపలకు ముగ్గులు దిద్దుతున్నారు. ఇల్లంతా కళ్యాణ శోభను సంతరించుకున్నది. స్కూళ్లకు సెలవులు కావడం వల్ల బావలిద్దరు ఇంట్లోనే ఉంటూ పెళ్లి కార్యాలకు రూపకల్పన చేస్తున్నారు. డబ్బును సమకూర్చుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేవు కనుక అప్పులు కూడా చేయక తప్పలేదు. ఒక్కొక్కప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆడపిల్లల పెళ్లి కూడా వాయిదా వేసుకుంటారు. కానీ బావ లక్ష్మారెడ్డి అట్లా చేయడానికి వీల్లేదన్నాడు. వేణు పెళ్లి తన మాటకు అగ్ని పరీక్ష. దీనిలో నెగ్గి తీరాలి, లేకపోతే దీని ప్రభావం భవిష్యత్తులో తీవ్రంగా ఉంటుందని అతని భయం. ఏదేమైనా పెళ్లి జరిగి తీరాలి. అమ్మాయికి ఆభరణాలు చేయించడం ఆలస్యమైనా సరే అప్పటికప్పుడు ఎవరి సొమ్ములైనా వేసి పెళ్లి జరిపించాలి. అందరూ ఆమోదం తెలిపారు. అంతకు సంవత్సరం ముందే ఒకతని దగ్గర దుబాయ్ నుండి తెచ్చిన బంగారం తులానికి 200 చొప్పున 10 తులాల బంగారాన్ని కొన్నారు. దానిలో 4 తులాలు పెట్టి అమ్మాయికి పెద్ద గొలుసు చేయించారు. చెవి కమ్మలు, గున్నాలు, మొత్తం మీద 6 తులాలతో సొమ్ములు సిద్ధమయ్యాయి. సాధారణ పెళ్ళికైతే 2-3 పట్టు చీరలు, కొన్ని ఇతర చీరలు పెళ్లి సందర్భంలో అమ్మాయికి కొంటారు. ఎందుకంటే సంసారంలో పడిన తర్వాత జీవించడానికే ఆదాయం సరిపోదని, విలువైన పట్టు చీరలు కొనేందుకు వీలుండదని. ఈ దేశపు బతుకుల్లో బంగారం, పట్టు చీరలు మధ్యతరగతి ప్రజలు కొనలేరు. ఆ వస్త్రాలను జాగ్రత్తగా దాచుకొని పెళ్ళి, పేరంటాలు, పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు కట్టుకుంటారు. ముద్దుగా మురిసిపోతారు. అందచందాలను ఆ వస్త్రాలలో కొలిచి చూసుకుంటారు. రంగులు మారని అవే చీరలను ఎన్నిసార్లు కట్టినా అమాయక స్త్రీల ఆశలను తమ గుండె భరిణలలో దాచుకొని పెదవులపై చిరునవ్వులను పొలుముకొని సంతృప్తిని చెందుతారు. మరి కట్నం తీసుకురాని రెడ్డి కుల అమ్మాయికి పట్టు చీరలు, బంగారం ఎవరు తీసుకురావాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా ఎంతో గొప్ప ఔదార్యం గల బావ లక్ష్మారెడ్డి తామే పెడతామని వాగ్దానం చేశాడు. భేష్, శబాష్ అనిపించుకున్నాడు. నిజానికి వేణు అంత తక్కువ విలువ కలవాడు కాదు. ఆస్తి పంచుకుంటే 8 ఎకరాల పంట పొలం వస్తుంది.
దాన్ని కౌలుకిచ్చినా మామూలు జీవితం గడపవచ్చు. పైగా చదువుకుంటున్నాడు, ఉద్యోగం తప్పక వస్తుందని బావ మాటల్లోనే స్పష్టంగా ధ్వనిస్తుంది. మరి కట్నం లేకుండా పెళ్లి చేయవలసిన అవసరం ఏమున్నది? వేణు విలువను తగ్గించవలసిన అవసరం ఏమున్నది? ఈ ప్రశ్నకు సమాధానం ఒకటే. ఆలస్యం చేస్తే అమృతం విషమవుతుంది అన్న సామెత వలె వేణు పెళ్ళి ఇప్పుడే ఈ అమ్మాయితో జరగకపోతే కులం కాని సాధనతో వేణు పెళ్ళి జరగవచ్చు అని భయం. తన మాట పొల్లుపోతుందని దిగులు. దానికోసం ఇంతటి తొందర. మామూలుగా ఒక పట్టు చీర అమ్మాయికి, మామూలు పెళ్లి బట్టలు వేణుకు కొని తెచ్చారు. అతని మనసు దేన్ని కోరుకోవడం లేదు, మంచి చెడులను ఆలోచించడం లేదు, సంతోషంలో పాలు పంచుకోవడం లేదు, ఎవరితో మనసు విప్పి మాట్లాడటం లేదు. పెళ్లి రోజులు దగ్గర పడుతున్నాయి. దగ్గర చుట్టాలంటే వేణు చిన్నమ్మలు, అక్కయ్యలు, సలహాలు ఇచ్చే పెద్ద మనుషులు, ఆ కుటుంబ శ్రేయోభిలాషి లచ్చమ్మ మొదలైన పనికి ఉపయోగపడేవారు వస్తున్నారు. చుట్టాలు వస్తే చూపులేని వేణుకు మరీ ఇబ్బంది. ఇంట్లో నడవడానికి స్వేచ్ఛ ఉండదు. బంగ్లాపైనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు. అందువల్ల అతనికి కోపం, విసుగు అధికమవుతున్నాయి. కాళ్ళు, చేతులు, శరీరం బిగిసిపోతున్నాయి. ఊహలు లెక్కకు మించుతున్నాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అతని ఎదలోని గాయాలను పెద్దవి చేస్తున్నాయి. పిచ్చివానిగా మారుస్తున్నాయి. మనసును బలహీనపరుస్తున్నాయి. ఓడిపోయానని వెక్కిరిస్తున్నాయి. వేణుకు ఉక్రోషం కలుగుతున్నది. కోపంతో దహించుకుపోతున్నాడు. ఆ మంటలకు తాళలేక ఎక్కడెక్కడికో ఎగిరిపోవాలనిపిస్తున్నది. మనసుకు బంధాలు లేవు, కానీ శరీరానికి 4 గోడలు అడ్డు తగులుతున్నాయి. రాత్రికి రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంటి నుండి ఎక్కడికైనా పారిపోవాలనిపించేది. ఎంత దూరం చూపు లేకుండా నడవగలడు? తెల్లవారేసరికి ఎక్కడికి పారిపోగలడు? ఏది సాధ్యం కాని పరిస్థితి. విముక్తికి అర్థం కాని స్థితి. సాధన జ్ఞాపకాలు గుండె గాయాలను పెద్దవిగా చేస్తూనే ఉన్నాయి. ఆమె మాటలను ఉత్తరపు కిటికీ వినిపిస్తూనే ఉంది. మన ప్రణయ బంధాన్ని తెంచివేస్తావా అని పదే పదే దీనంగా అడుగుతున్నట్టు అనిపించేది. మనోఫలకం పగిలిపోయేది. ఆమె చిత్రాలు చిందరవందరయ్యేవి. చిన్నపిల్లవాడు తన బొమ్మ కింద పడి పగిలిపోతే ఏడ్చినట్లు వేణుకు దుఃఖం ముంచుకొస్తోంది. చెక్కిలిపై కన్నీళ్లు చారికలు కట్టేవి. ఇట్లా ఎంతకాలం బతకాలి? మనసు కోతను ఎన్ని రోజులు భరించాలి? దీనిని విధి వంచిత అనాలా, ప్రయత్నలోపం అనాలా? వేణుకు అర్థం కావడం లేదు. జీవితంలో దేన్ని పోగొట్టుకున్నా భరింపగలరు, కానీ కోరుకున్న సహచరిని పొందలేకపోవడం ఎప్పటికీ తీరని లోటుగానే వేణుకు అనిపించింది. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధన అన్న సూక్తి వలె ఈ శరీరం ధర్మ సాధన కొరకు గొప్ప అంకురం అని అర్థం. అందువలన అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ధర్మాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. ఒక్క అంగం లోపించినంత మాత్రాన శరీరంలోని తక్కిన అంగాలకు లోపం ఉండదు కదా. వాటి శక్తిని ద్విగుణీకృతం చేయాలి. జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలి. కొవ్వొత్తిని ఆదర్శం చేసుకోవాలి. బాధలు, బరువులు, కష్టాలు, నష్టాలు తనలో ఉన్న ఎదుటివారికి సుఖాలనే పంచాలి, చిరునవ్వులనే కురిపించాలి. అంత మాత్రాన అస్వతంత్రునిగా, అసమర్థునిగా, ఆత్మాభిమానం లేనివానిగా జీవించవలసిన అవసరం లేదు. ఆత్మగౌరవం అన్నిటికన్నా ప్రధానమైంది. దాన్ని పోగొట్టుకొని జీవించడం వ్యర్థం. వ్యక్తిత్వం లేని జీవనం నిరర్థకం. అప్పుడు బ్రతకడం కన్నా మరణం మేలు. ఆ సమయం రానంత వరకు మరణం గురించి ఆలోచించకూడదు. ఆత్మవిశ్వాసంతో జీవనయాత్ర సాగించాలి. చిన్న చిన్న అవమానాలు సుదీర్ఘమైన జీవనంలో తప్పవు. వాటికి భయపడి వెనుదిరిగినా, బాధపడినా ముందుకు సాగలేము. ఇద్దరి భావాల కలయిక సహజీవనానికి పునాది. ఈ సమన్వయ మార్గాన్ని అనుసరిస్తూ గమ్యాన్ని చేరుకోవాలి. ఈ జీవితానికి ఈ విధానం చాలు.